ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. రేపు లక్కీ నాకు రాఖీ కడితే నేను లక్కీకి ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఏమిస్తే బాగుంటుంది? ఏంటి జున్ను, పెద్దయ్యాక ఏమవ్వాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నావా? ఏం లేదు బాబా, రేపు లక్కీ రాఖీ కడితే తనకేం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఓ, రేపు లక్కీ నీకు రాఖీ కడుతుందా? అవును బాబా, రేపు రాఖీ పౌర్ణమి కదా. నాకు రాఖీ కడతా అంది. దానికి బదులుగా ఏదో గిఫ్ట్ కూడా ఇవ్వాలంట కదా. అందుకనే ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేయి జున్ను, ఒక మంచి పెన్ను కొనివ్వు. లక్కీ వాళ్ళ నాన్న లక్కీకి బోలెడన్ని పెన్నులు కొనిస్తాడు. నేను కూడా అదే కొనిస్తే ఏం బాగుంటుంది? పోనీ ఒక స్కూల్ బ్యాగ్ కొనివ్వు. వాళ్ళ నాన్న లక్కీకి నెలకొక స్కూల్ బ్యాగ్ కొనిస్తాడు. ఇంకా నేను అదే కొనివ్వడం వల్ల లాభమేముంటుంది? పోనీ ఏదైనా ఒక మంచి డ్రెస్ కొనివ్వు. లక్కీ వాళ్ళ నాన్న అవి కూడా బోల్డన్ని కొనిచ్చేశాడు. వాళ్ళ నాన్న కొనివ్వనిది నేను కొనిస్తేనే కదా నేను స్పెషల్ అవుతాను. నీకు బుర్ర చిన్నదే అయినా బుద్ధి మాత్రం బాగానే పనిచేస్తుందిరా. సరే, ఇంతకీ ఏం కొనివ్వాలనుకుంటున్నావు? అది అర్థం కాకే కదా ఇందాకడి నుంచి జుట్టు పీక్కుంటున్నాను. సరే సరే, గట్టిగా ఆలోచించు, ఏదో ఒక ఐడియా వస్తుందిలే. బాబా, వాళ్ళ నాన్న లక్కీకి కొనిచ్చేవి కాకుండా వాళ్ళ నాన్ననే లక్కీకి గిఫ్ట్గా ఇస్తే? ఏంటి, వాళ్ళ నాన్నని గిఫ్ట్గా ఇస్తావా? ఎలా? వాళ్ళ నాన్న బొమ్మ గీసి తనకి గిఫ్ట్గా ఇస్తాను. ఎలా ఉంది ఐడియా? ఒక పక్క మిత్ర ఏమయ్యాడో తెలీదు, ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలీదు, అసలు మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తాడో ఊహకు కూడా రావడం లేదు. ఈ సమయంలో మిత్ర బొమ్మ గీసి తన కూతురికే గిఫ్ట్గా ఇస్తా అంటున్నాడు. ఏంటో ఈ విచిత్రం. బాబా, నిన్నే ఎలా ఉంది నా ఐడియా? లక్కీకి వాళ్ళ నాన్న బొమ్మ గీసి తనకి గిఫ్ట్గా ఇవ్వనా? గుడ్ ఐడియా జున్ను, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ బాబా. జున్ను, ఇక్కడ ఫాదర్ ప్లేస్లో మిత్ర ఫోటో ఉందేంటి? ఓ అదా, జయదేవ్ తాతయ్య ఉన్నారు కదా, ఆయనే బలవంతంగా ఫాదర్ ప్లేస్లో మిత్ర అంకుల్ ఫోటో అంటించారు. నాకేమో ఇష్టం లేదు, కానీ అందాక అద్దె నాన్నలాగా పనికొస్తారని నేను కూడా ఏం మాట్లాడలేదు. ఎవరు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లోనే ఉన్నారు. ఏంటి బాబా, ఏమన్నావు?
అది నీకు చెప్పినా అర్థం కాదు. అయినా ఇప్పుడప్పుడే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రా మీదకి మరొక గండం దండెత్తుకుని రాబోతోంది. ఈ సమయంలో మిత్రాన్ని కంటికి రెప్పలా కాసుకొని చూసుకోవడం చాలా అవసరం. కర్కశంగా దూసుకొస్తున్న ప్రమాదాన్ని అడ్డుకోండి. నానమ్మ, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏమైంది లక్కీ? నాన్నమ్మ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ వండిక్కడ పెట్టింది. ఇప్పుడేమో డల్గా కూర్చుంది. ఎందుకంటే ఏమీ చెప్పట్లేదు. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. ఉమ్. ఏమండి దీక్షితులు గారు, మిత్రని ఒక్కడుగు కూడా బయటికి వెయ్యనివ్వద్దు అన్నారు. ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాచుకోమన్నారు. మిత్ర చూస్తే ఇంకా రావడం లేదు. ఇంకెప్పుడొస్తాడండి? ఆ, వస్తాడులే అరవిందా. కంగారు పడే కొద్దీ సమస్య కొండంత కనిపిస్తుందే గాని కాస్తంత కూడా తగ్గదు. నిదానంగా ఉండు. నన్ను నమ్ము, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. బాగా గమనించావా మనిషా? అక్కకి ధైర్యం చెప్తున్నారు, ఆయన మాత్రం డీలా పడుతున్నారు. బయటికి భరోసా ఇస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం భయపడుతున్నారు. అవునా ఆంటీ, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అంటే మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. సరే, నేను వీళ్ళ అందరినీ భోజనాలకు పిలుస్తాను. వివేక్, ఆ ఎస్ఐ ఏమైనా కాల్ చేశాడా? మిత్ర గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు పెదనాన్న, నేను కూడా కాల్ ట్రై చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మిత్ర ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది? అసలు తనని ఎవరెత్తుకెళ్లారు? ఎప్పటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది? అసలేం జరుగుతోంది ఇక్కడ? జయదేవ్ అంకుల్, మిత్రకేమైంది? వివేక్, మిత్ర ఏమైపోయాడు? అది మనీషా. సూటిగా అడుగుతున్నాను కదా, అంతే సూటిగా సమాధానం చెప్పు. మిత్రకేమైంది? చెప్పరా, మా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, మిత్రని కిడ్నాప్ చేశారా? మనీషా, ప్లీజ్ గట్టిగా అరవకు. అరవింద్ వింటే కంగారు పడుతుంది. ఇంత పెద్ద విషయాన్ని నాకు ఎందుకు చెప్పకుండా దాచారు? నాకు తెలియకూడదని ఎందుకు అనుకున్నారు? దాచాలనేం అనుకోలేదు మనీషా. లేదు వివేక్, నాకు తెలియాలి కదా, నాకు మీరు చెప్పాలి కదా. మీకు నాకన్నా సంయుక్త ఎక్కువైపోయిందా?
మిత్ర గురించి నా దగ్గర దాచి సంయుక్తకి మాత్రం చెప్తారా? ఈ లెక్కన సాయంత్రం మిత్ర మాట్లాడినట్టు ఫోన్లో లక్కీతో మాట్లాడిందెవరు? అది అర్జున్ గారు. ఏంటి ఈ విషయంలో పోయి ఆ అర్జున్ సాయం తీసుకున్నారా? కాళ్ళు నరికే వాడికే కత్తిచ్చినట్టు ఉంది మీ వ్యవహారం. మిత్రకి బద్ధ శత్రువు, వ్యాపారంలో అడుగడుగునా వెనక్కి లాగుతాడు. అలాంటి వాడి సాయం మీరు తీసుకుంటున్నారా? అర్జున్ గారు అలాంటి వారు కాదు, నాకు తెలుసు. అనవసరంగా ఆయన మీద నిందలు వేయొద్దు. అబ్బో, హ, అర్జున్ గురించి నీకు తెలిసినంతగా నాకు తెలియదు కదా. నీకు తెలిసింది నీ దగ్గరే ఉంచుకో. నేను మాత్రం అలాంటి వాణ్ణి నమ్మలేను. మనీషా, ఇంక నువ్వు ఆపుతావా? నీ అరుపుల వల్ల, అలజడి వల్ల అనవసరంగా విషయం అరవింద్కు తెలిసేలా ఉంది. దయచేసి నువ్వు కాస్త అరవడం తగ్గించు. అమ్మ సంయుక్త, మనం వీలైనంత త్వరగా మిత్ర ఆచూకీ కనుక్కోవాలి. మిత్రకి ఎలాంటి అపాయం జరగకముందే మనం కాపాడుకోవాలి. మీరు ఇలాగే ఆలోచిస్తూ కూర్చోండి. మిత్రని ఎలా కనుక్కోవాలో, ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. మనీషా, నువ్వు కంగారుగా తిరిగినా, కొంగు నలుపుకుంటూ తిరిగినా ఇప్పటికిప్పుడు మిత్ర తిరిగి రాడు. ముందా కంగారాపి కూల్గా ఆలోచించు. మిత్ర గురించి ఇలాంటి న్యూస్ తెలిసాక కూడా నన్ను కంగారు పడకుండా ఎలా ఉండమంటారా ఆంటీ? మిత్ర ఏమైపోయి ఉంటాడో అని చాలా కంగారుగా ఉంది. అసలు ఎవరి పని చేస్తుంటారా అని లోపల ఆందోళనగా ఉంది. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాబాయ్, నాన్న వచ్చాడా? ఎక్కడా? వివేక్, మిత్ర ఎక్కడ్రా? ఇంకా రాలేదా? చెప్పాను కదా పెద్దమ్మా, అన్నయ్య ఈరోజు ఆడిటింగ్ పనిలో ఉన్నాడు. అందుకే చాలా బిజీగా ఉన్నాడు. నాన్న ఇంకా రాలేదా? అయితే నాకు భోజనం కూడా వద్దు. నేను తినకుండానే పడుకుంటాను. లక్కీ, లక్కీ, లక్కీ. వివేక్, ఏంట్రా ఇది? ఒక పక్క దీక్షితులు గారు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. మరో పక్క మిత్రకి ఏ గండం ఎటువైపు నుంచి వస్తుందో అని భయం వెంటాడుతోంది. వీడు చూస్తే ఇప్పటి వరకు ఇంటి గుమ్మం తొక్కలేదు. నాకు లోపల ఎంత అలజడిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించరా? అరవిందా, నువ్వు ప్రశాంతంగా ఉండు. మిత్ర ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. నాకు ఉదయం నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు నేను మిత్రతో మాట్లాడాలి. ఎవరో ఒకరు వాడికి ఫోన్ చేయండి ప్లీజ్. అది కాదు పెద్దమ్మా. ఫోన్ చేస్తావా లేదా? వివేక్, ఎందుకు ఆలోచించడం? ఫోన్ చెయ్యి. హలో వివేక్. హలో,
మిత్ర అన్నయ్య, పెద్దమ్మ నీతో మాట్లాడుతుందంట. ఒకసారి ఫోన్ ఇవ్వనా? సరే ఇవ్వు. పెద్దమ్మ మాట్లాడు. హలో మిత్ర. మిత్ర ఎక్కడున్నావురా? మామ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏంట్రా అంత బిజీ? నేను రమ్మన్న తర్వాత కూడా నువ్వు రావడం లేదు. చాలా ఇంపార్టెంట్ వర్క్ మామ్, అందుకే వెంటనే రాలేకపోతున్నాను. మిత్ర, నీ గొంతెందుకు అలా ఉంది? మిత్ర నిన్నే. హలో హలో మిత్ర. బిజీగా ఉన్నాడు కదా పెద్దమ్మ, ఫోన్ పెట్టేసినట్టున్నాడు. వివేక్, నేనిప్పుడు కాల్లో మాట్లాడింది మిత్రతోనేనా? అవును పెద్దమ్మ, అన్నయ్యతోనే. మరి వాడి గొంతెందుకు అలా ఉంది? మేబీ స్ట్రెస్ వల్ల అనుకుంటా పెద్దమ్మ. రే, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నీ దగ్గర చెప్పడానికి దాయడానికి ఏముంటుంది పెద్దమ్మ? నువ్వు అనవసరంగా అంత దూరం ఆలోచిస్తున్నావు. నువ్వు కూల్గా ఉండు. వీళ్ళంతా కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. వీళ్ళందరికంటే ముందు మిత్ర ఎక్కడున్నాడో కనుక్కొని అరవింద్ ఆంటీ మనసులో స్థానం సంపాదించుకోవాలి. ఇదే కరెక్ట్ టైం. ఆంటీ పదండి. బాబా, ఫోన్లో ఎందుకు మిత్ర అంకుల్ లాగా మాట్లాడుతున్నారు? జున్ను, అంటే అది మీరు గొంతు మార్చి మరి మిత్ర అంకుల్ లాగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం లేదు జున్ను, మిత్ర అంకుల్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆ విషయం లక్కీకి కానీ మిత్ర వాళ్ళ అమ్మగారికి కానీ ఇప్పటి వరకు తెలియదు. తెలిస్తే బాధపడతారని ఎవ్వరూ వాళ్ళకి చెప్పలేదు. అందుకే మిత్ర క్షేమంగానే ఉన్నాడని వాళ్ళని నమ్మించడం కోసం ఈ నాటకం, అంతే. అయ్యో, మిత్ర అంకుల్కి ఏమైంది బాబా? ఏమో జున్ను, నాకు తెలీదు. రేయ్, తిండి నీళ్ళు లేకుండా వాడిని అలా ఎంతసేపని ఉంచుతాం? వాడి ఆకలి గురించి దాహం గురించి మనకెందుకురా? కిడ్నాప్ చేయమన్న వాళ్ళకి అప్పగించే వరకైనా వాడు బతికుండాలి కదరా. రేయ్, వాడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? హలో, అవును, మా దగ్గరే ఉన్నాడు. ప్రస్తుతం మూర్ఛపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎంతకీ మనోడిని ఎప్పుడు తీసుకెళ్తున్నారు? సరే, అయితే రేపు సాయంత్రం వరకు మేము దాచిపెట్టగలం. ఆ తర్వాత మాత్రం కష్టం. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల నిఘా పెరిగిపోయి ఉంటుంది. వీడి గురించి వెతకడం కూడా మొదలు పెట్టుంటారు. ఎక్కువసేపు మేము దాచలేం. ఓకేనా? బాయ్. ఏమంటున్నారు? ఏముంది, రేపు సాయంత్రానికి వీడికి భూమి మీద నూకలు చెల్లిపోతాయి. పోనీలే, మన ఖాతాలో ఇంకొక శాలరీ లేస్తుందన్నమాట.
హలో సార్, మా అన్నయ్య గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా?